మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతుంది. మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాజీ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఏఐసిసి కేంద్ర కార్యాలయం నుంచి ప్రస్తుతం నిగంబోధ్ ఘాట్ కి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రక్షణ అధికారులు తీసుకువెళ్తున్నారు. మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అటు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే నిగంబోధ్ ఘాట్ కి ఇటు మన్మోహన్ సింగ్ పార్థివ దేహం చేరుకోబోతుంది. 11:15 ఇటు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియ కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి. అనంతరం 11:45 మతపరమైన కార్యక్రమాలతో అంత్యక్రియల కార్యక్రమాలు అనేవి ముగుస్తాయి. అనేక రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక మంది ప్రముఖులంతా కూడా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను చూడడానికి నిగంబోధ్ ఘాట్ కి చేరుకున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తుతం నిగంబోధ్ ఘాట్ వద్దకి చేరుకున్నారు. అలాగే ఆ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంత్యక్రియల కార్యక్రమాలు మాజీ ప్రధాని స్థాయి వ్యక్తి కాబట్టి సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని అలాగే కేంద్ర మంత్రులు, త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారులు వీరంతా కూడా ఈ అధికారిక ముఖ్యంగా అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం నిగంబోధ్ ఘాట్ ముఖ్యంగా అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా ఇటు ఏఐసిసి కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమవడంతో వేగంగా ఇటు నిగంబోధ్ ఘాట్ వైపుకి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నారు. పోలీసులు, రక్షణ అధికారుల ఆధ్వర్యంలో ఈ అంతిమయాత్ర సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఈ రోజు ఉదయం ఏఐసిసి కార్యాలయంలో కడసారి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో ఇటు ఏఐసిసి కార్యాలయానికి వచ్చి ఆయన పార్థివ దేహాన్ని చూసి నివాళులర్పించడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కూడా ముఖ్యంగా సిడబ్ల్యూసి సభ్యులు అలాగే ఎంపీలు, తెలంగాణ నుంచి 6 మంత్రులు ఇటు ఢిల్లీ రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అలాగే సీతక్క, మరికొంతమంది మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా ఏఐసిసి కార్యాలయానికి వెళ్లి నివాళులర్పించారు. ప్రస్తుతం కొంతమంది మంత్రులు కూడా నిగంబోధ్ ఘాట్ కు వెళ్లి అక్కడ అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇటు విదేశాల్లో ఉన్న మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా నిన్న అర్ధరాత్రే ఢిల్లీ చేరుకున్నారు. సో అందరూ రావడంతో ముఖ్యంగా ఒకరోజు ఆలస్యంగా ఆయన అంత్యక్రియల కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారికంగా నిగంబోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ అనుమతి తీసుకోవడం జరిగింది. కుటుంబ అనుమతితోనే ఇటు నిగంబోధ్ ఘాట్ వద్ద మరి కాసేపట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియ కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి. గోపి, అంటే అనుకున్న సమయానికంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది అంతిమయాత్ర. ఎన్ని గంటలకి నిగంబోధ్ ఘాట్ కు చేరుకుంటుంది? అలాగే అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎవరెవరు పాల్గొంటున్నారు? మరో నిమిషాల్లో నిగంబోధ్ ఘాట్ వద్దకి మన్మోహన్ సింగ్ పార్థివ దేహం చేరుకుంటుంది. ఉదయం 9:30కే ఏఐసిసి కార్యాలయం నుంచి పార్థివ దేహం నిగంబోధ్ ఘాట్ కి బయలుదేరాల్సి ఉంది. కానీ ఒక అరగంట ఆలస్యంగా ఇటు ఏఐసిసి కార్యాలయం నుంచి 10 గంటల సమయంలో ఇటు నిగంబోధ్ ఘాట్ కి బయలుదేరడం జరిగింది. 11:15 అనుకున్న సమయం ప్రకారం అంతిమ క్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అలాగే ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రభుత్వం మాజీ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి సో వారికి ఆ హోదాలో ముఖ్యంగా ఎవరెవరైతే పాల్గొంటారో త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే కేబినెట్ సెక్రటరీ, అలాగే రక్షణ మంత్రి, అలాగే రక్షణ శాఖ సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్, ఈ విధంగా ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వీరంతా కూడా పుష్పగుచ్చాల నుంచి ఆయనకి ఎక్కడసారి నివాళులు అర్పించబోతున్నారు. ముఖ్యంగా 11:45 మతపరమైన కార్యక్రమాలు, పార్థివ దేహం దహనం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సో ప్రస్తుతం మరి కాసేపట్లోనే మన్మోహన్ సింగ్ యొక్క పార్థివ దేహం నిగంబోధ్ ఘాట్ కి చేరుకోబోతోంది. ప్రస్తుతం అంతిమ యాత్ర అనేది ముఖ్యంగా ఆలస్యంగా ఇటు ఏఐసిసి కార్యాలయం నుంచి బయలుదేరడంతో వేగంగా ఇటు నిగంబోధ్ ఘాట్ వద్దకి తీసుకెళ్తున్నారు. పార్థివ దేహం వెంట ముందున్న ముఖ్యంగా డీసీఎం వ్యాన్ లో రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా పార్థివ దేహంతో పాటుగానే నిగంబోధ్ ఘాట్ కి ఏఐసిసి కార్యాలయానికి
వెళ్తున్నారు. సో అధికారిక లాంఛనాలు 21 గన్ సెల్యూట్ ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆయన పార్టీ దేహం పైన త్రివర్ణ పతాకాన్ని ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్మీ బ్యాండ్ అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ ముఖ్యంగా గన్ సెల్యూట్ తో అంత్యక్రియల కార్యక్రమాలు అనేవి అధికారికంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో ప్రస్తుతం అంతిమయాత్ర కొనసాగుతుంది. మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ముఖ్యంగా కొనియాడుతూ ఆర్థికవేత్తగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ దేశానికి 100 ఏళ్ల పునాది వేశారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన విప్లవాత్మక నిర్ణయాలు దేశానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆ దేశంలో ముఖ్యంగా ఇన్ని కోట్ల మంది ఉన్న ప్రజలున్న దేశంలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, అలాగే ఆధార్ లాంటి నిర్ణయాలు కానీ, ఇటు 1991 ఆర్థిక సంస్కరణలు కానీ, ఇటు ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ కి సంబంధించి కానీ, అలాగే గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ ఆహార భద్రతా చట్టం, అలాగే అత్యధిక జీడిపి వృద్ధి రేటును ముఖ్యంగా భారత్ చేరుకోవడంలో, అలాగే మౌలిక సదుపాయాలని కల్పించడంలో, పటిష్టమైన విదేశాంగ విధానం రూపొందించడంలో ఇటు మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు అనేవి భారతదేశ వృద్ధికి ప్రగతికి ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన కాలంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన పల్లం రాజు కానీ, ఖర్గే కానీ, బలరాం నాయక్ కానీ, తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా అనేక మంది ఆయన హయాంలో కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. సో ఆయన పివి నరసింహరావు హయాంలో ఇటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనేక హోదాల్లో ఆర్బీఐ గవర్నర్ గా, అలాగే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్పర్సన్ గా, అలాగే ఇటు ప్రభుత్వానికి ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా ఆయన పనిచేశారు. సో ఎవరు కూడా ఊహించలేదు మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారని. కానీ ఆయన ప్రధాని అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన సేవల్ని కొనియాడుతూ ముఖ్యంగా ఇటు ప్రధాని మోడీ కూడా నిన్న నేరుగా ఆయన నివాసానికి వెళ్లి మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3 నివాసంలో నివాళులు అర్పించడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా అనేక పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇటు ఎక్కడా కూడా ఎటువంటి పరుష పదజాలంతో ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తి కాదు. సరళమైన వ్యక్తి, మృదు స్వభాషి. సో ప్రతి ఒక్కరితో మంచి అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు ఖచ్చితంగా ఆయన మృతిని దేశానికి తీరని లోటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించడం జరిగింది. ఆయనకి నివాళులర్పించడం జరిగింది. సో ప్రస్తుతం అంతిమ యాత్ర అనేది కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే నిగంబోధ్ ఘాట్ కి మన్మోహన్ సింగ్ పార్థివ దేహం చేరుకోబోతోంది. ఆర్మీ త్రివిధ దళాల లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియ కార్యక్రమాలు అనేవి కొనసాగబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ గోపి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతూ ఉంది. మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం తమ ఆత్మీయ నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. నిగంబోధ్ ఘాట్ లో మరి కాసేపట్లో అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. హోంశాఖ కార్యదర్శి మన్మోహన్ సింగ్ పార్థివ దేహం దగ్గర పుష్పగుచ్చాలను పెట్టడంతో అధికారిక కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత వరుసగా త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే కేబినెట్ సెక్రటరీ, రక్షణ శాఖ మంత్రి, సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్, ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పుష్పగుచ్చాలను ఉంచుతారు. ఆ తర్వాత మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయబోతున్నారు. దేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్
భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్లోని గాహ్ గ్రామంలో మన్మోహన్ జన్మించారు. ప్రస్తుతం ఆ గ్రామం పాకిస్తాన్లో ఉంది. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1954లో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు.